విరాట్ కోహ్లీ భారత్ క్రికెట్లోనే కాదు ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఎవ్వరూ ఊహించనంత గొప్పగా ఈ పేరు నిలబడుతోంది. అప్పుడప్పుడు ఫామ్ కోల్పోవచ్చు, కానీ కోహ్లీ క్లాస్ మాత్రం ఎప్పటికీ మిస్ కాదు. దుబాయ్లో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఎటువైపు చూసినా కోహ్లీనే మెరిశాడు. ఫీల్డింగ్లో అయినా బ్యాటింగ్లో అయినా కోహ్లీనే కనిపించాడు. పాకిస్తాన్తో మ్యాచ్ అంటే గెలుస్తామా లేదా అని జనం రోమాలు నిక్కబొడుచుకుంటారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్లో జరిగిన మ్యాచ్లో చేజింగ్ను భారత్ ప్రారంభించిన కొద్దిసేపటికే మ్యాచ్ ఫలితం తేలిపోయింది. చివరికి వచ్చేసరికి కోహ్లీ సెంచరీ చేస్తాడా లేదా అన్నదే అందరికీ ప్రధానంగా మారిపోయింది. అక్కడ కోహ్లీ తన క్లాస్ చూపించాడు. 2 పరుగులు చేస్తే విజయం పూర్తవుతుందన్న దశలో సెంచరీస్ కోహ్లీ 4 పరుగులు చేయాల్సి ఉంది. కోహ్లీ సింపుల్గా ఓ బౌండరీ కొట్టేశాడు. అది ఆయనకు వ్యక్తిగత రికార్డ్ కావచ్చు, కానీ అలాంటి సెంచరీలు ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో 81 చేశాడు. ఇంకా 40-50 సులువుగా చేయగలిగేంత కెరియర్ ఆయనకు ఉంటుంది. ఈ మ్యాచ్లో చాలా వేగంగా 14,000 పరుగుల రికార్డు కూడా కోహ్లీ ఖాతాలో పడనుంది.